ఏపీ 10th క్లాస్ 2024కి సంబంధించి సప్లిమెంటరీ డేట్స్ అయితే రావడం జరిగింది. మరియు మనకి మార్క్స్ మెమోలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ అలాగే సప్లిమెంటరీ అకౌంటింగ్ ఫీజు పే చేసేటప్పుడు కొన్ని మార్పులు అయితే ఈ సంవత్సరం చేయడం జరిగింది. అవేంటి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి. ఒకసారి ఈ క్లిప్ అయితే వినండి. ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన పిల్లలు వాళ్ళ యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద రాసుకునే అవకాశం ఉంటుంది. ఇది మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫీజు అన్ని కూడా రేపు నుంచే దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతాయి. ఈసారి మేము అన్ని అప్లికేషన్స్ కూడా అది అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ప్రతి దానికి కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఆ స్టూడెంట్ చదువుకున్న స్కూల్ ద్వారా రావాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అందరూ కూడా చెప్పాలి. ఎవరు కూడా నేరుగా వచ్చి కమిషనర్ ఆఫీస్లో కానీ డిఈ ఆఫీస్లో కానీ డీజీ ఆఫీస్లో కానీ సిఎఫ్ఎంఎస్లో చలాన గట్టి తీసుకొచ్చి అప్లికేషన్ ఇస్తే మాత్రం తీసుకోవడం లేదు. ఎందుకంటే మాన్యువల్ పద్ధతిలో ఫిజికల్గా అప్లికేషన్ తీసుకోవడం ఉండదు. కేవలం ఆన్లైన్ పద్ధతి ద్వారానే ఇది అన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అవన్నీ కూడా డీటెయిల్స్ వెబ్సైట్లో మనం ఇవ్వడం జరుగుతుంది. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అప్లికేషన్ కూడా రేపు నుంచి సబ్మిట్ చేసే ఇందాక నేను చెప్పినట్టుగా స్కూల్ హెడ్ మాస్టర్ల ద్వారానే రావాల్సిన అవసరం ఉంది. అది ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్లో మేము ఇవ్వడం జరుగుతుంది. మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ తర్వాత షార్ట్ మెమోస్ అవన్నీ కూడా 4 రోజులు మన వెబ్సైట్లో ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు మీ మార్క్ లిస్ట్ అవన్నీ కూడా వస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం డీటెయిల్డ్గా ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా 4 రోజుల్లో క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే